కేసీఆర్ గారు నాకు ఒక అన్నలాగా, నాకు పుట్టబోయే బిడ్డకు మేనమేమలాగా సార్ అన్ని రకాలుగా ఆలోచించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మనకి ఈ న్యూట్రిషన్ కిట్ ని గర్భిణీ స్త్రీల కోసం అని ప్రవేశపెట్టారు. సార్ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చల్లని పాలనో కేసీఆర్ పాలన, ఇది ఎంత చక్కని పాలన, ఎంత చల్లని పాలనో మన కేసీఆర్ పాలన, ఇది ఎంత చక్కని పాలన. ఈరోజు నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి వాళ్ళ సెక్రటరీ గారి తప్పిదాల వల్ల, లేకపోతే గ్రామ కాంగ్రెస్ నాయకుల తప్పిదాల వల్ల తప్పులు చేసి ఈరోజు నిరుపేదలైనటువంటి ఎవరికి వీలు లేకుండా వచ్చిన వారికి ఒక కుటుంబంలో 2-3 ఇళ్ళు కూడా వాళ్ళ సొంత వాళ్ళకి నిర్ణయించుకొని ఈరోజు గ్రామ సభలో ఇటువంటి నిరుపేదలను అన్యాయం చేసి మా బాధ ఎవరు వినిపించుకుంటారు, పథకాలు ఎందుకు పెడుతున్నారు, నిరుపేదలు ఎందుకు ఇలా నిరసపరుస్తున్నారు. అందులో మన పేరు రాలేదంటే కొంచెం పొరపాటు జరిగిందని అనుకుంటున్నారు కదా. ఈ పొరపాటు జరిగింది కాబట్టే నేను వచ్చింది. ప్రభుత్వం నన్ను పంపించింది ఎందుకు? ఈ పొరపాటును సరి చేసి రాని వాళ్ళ పేరు యాడ్ చేసుకొని రా నన్ను పంపించింది. డైరెక్ట్ ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరూ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి అందరూ వచ్చి చూసేలారు, ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకి డాబాలు ఉన్న వాళ్ళకి సెలక్షన్ చేసేసారు, డాబాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, మాకైతే ఇవ్వలేదు. మేమేం చేయాలి చెప్పండి. అర్హులు గుర్తించడంతో పూర్తిగా వైఫల్యం చెందింది గవర్నమెంట్.